ఘనమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుని అతి శ్రేష్టమైన నామములో మేమందరము కలిసి మీ వైపు చూస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మేము మాట్లాడుకొనబోచున్నామో అవన్నీ కూడా మా ధ్యానంలో మాకెంతో ప్రయోజనకరముగా, మీకెంతో మహిమకరముగా ఉండలాగున సహాయం చేయమని, ఇది నిమిత్తము మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు అనుగ్రహించమని, వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా ఈ మాటల ప్రకారముగా మా అవగాహనను మరింత పెంచుకొని మా జీవితాలను మరింత వెలుగుమయము చేసుకున్నట్టుకు సహాయము చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, కొన్ని వారాల క్రిందట క్రీస్తు పుత్రత్వములు అనే అంశముతో ఒక సందేశాన్ని మీకు అందించడం జరిగింది. ఒక్కసారి దానిని జ్ఞాపకం చేసుకుందాం. చెప్పినట్టుగా మీకు జ్ఞాపకం చేస్తున్నా ఆన్ ద స్క్రీన్. క్రీస్తు యొక్క కుమారత్వములు లేదా పుత్రత్వములు, ద సన్షిప్స్ ఆఫ్ క్రైస్ట్. కుమారత్వాన్ని ఆంగ్ల భాషలో సన్షిప్ అని అంటారు. అందులో ప్రధానంగా 2 కుమారత్వాలు ఉంటాయి అని మాట్లాడుకున్నాం. అందులో మొదటిది నిత్య కుమారత్వము లేదా నిత్య పుత్రత్వము, ఇటర్నల్ సన్షిప్. దీని గురించి నేను తర్వాత మాట్లాడతానన్నాను, భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ఇక రెండవది అవతార కుమారత్వము లేదా అవతార పుత్రత్వము. నరునిగా ఆయన ఈ లోకంలో పుట్టుటను బట్టి, ఉనికిని బట్టి లేదా అస్తిత్వమును బట్టి ఇన్కార్నేషనల్ సన్షిప్ అని అంటారు. అస్తిత్వాన్ని ఆంటాలజీ అని అంటారు. ఆంటలాజికల్గా దీనిని ఇన్కార్నేషనల్ సన్షిప్ అని అంటారు. ఇది నిత్య కుమారత్వము లాంటిది కాదు. ఒకసారి మళ్ళీ అక్కడ నిత్య కుమారత్వానికి వెళ్ళు. నిత్య కుమారత్వము అనే పేరులోనే నిత్యత్వం ఉంది. అంటే ఈ కుమారత్వానికి ఆరంభము లేదు అనే భావన మనకు కనబడిపోవాలి పేరులోనే. ఇది ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. కుమారత్వం ఉంది కానీ అది నిత్యమైనది. దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ దాట్. అది ఫ్యూచర్లో మాట్లాడదాం. ఇప్పుడు మన ఫోకస్ 2వ కుమారత్వంపై. ఈ అంశాన్ని నేను మాట్లాడేటప్పుడు ఈ అవతార కుమారత్వానికి మరొక పేరుంది, అది కూడా మన మనసులో పెట్టుకోవాలని చెప్పాను. చూపించది. ఈ కుమారత్వం పేరు మధ్యవర్తిత్వ కుమారత్వం. ఈ పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే కింద బ్రాకెట్లో తెలియజేయడం జరిగింది. ఆ రోజు పనిని బట్టి. దీనిని మీడియేటోరియల్ సన్షిప్ అని అంటారు. ఫంక్షనలీ అంటే పనిని బట్టి అని అర్థం. ఈ పేరును గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుకు ఒక కుమారత్వం ఉంది. దాని పేరు మధ్యవర్తిత్వ కుమారత్వము అని ఇంతకుముందు మెసేజ్లో ఏదైతే చెప్పానో అది మీకు జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను. పిక్చర్ క్లియర్ ఎవ్రీబడి? రైట్. ఈ మెసేజ్ ముగిస్తూ నెక్స్ట్ మనం ఆలోచించబోయే ఒక అంశం ఉంది అని చెప్పాను. తదుపరి మనం ఆలోచించబోయే అంశం అని ఒకటి ఉంటుంది. చూడండి, తదుపరి ధ్యానించబోయే అంశం అని ఆ రోజు చెప్పాను. క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయము అనే ఒక అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం ఫ్యూచర్లో అని అప్పుడు చెప్పాను. దాని ఆంగ్ల భాషలో ద మీడియేటోరియల్ ఆఫీస్ ఆఫ్ క్రైస్ట్. ఇదంతా మీకు గుర్తుందా? ఆ రోజు మనం మాట్లాడుకున్నట్టుగా. వండర్ఫుల్. ఈరోజు మనం ధ్యానించబోయే అంశమే అది. దీన్ని ప్రారంభిద్దాం. చూపించు. ఈరోజు మన అంశం ఏమిటి? క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయం, ద మీడియేటోరియల్ ఆఫీస్ ఆఫ్ క్రైస్ట్. ఈ అంశాన్ని 7 భాగాలుగా మనం విభజించుకుంటున్నాం. వెళ్ళిపోతున్నాను సబ్జెక్ట్ లోపలికి. 7 భాగాలుగా మనం మాట్లాడుకోబోతున్నాం. పిల్లలు ఎవరైనా ఒకవేళ అటు ఇటు మాట్లాడితే వాళ్ళకు ఒక వాగ్దానం చేయండి, ఏదో ఒకరోజు నీకేదో ఒకటి నేను మంచి చేస్తానని. ఓకే, కొంచెం జాగ్రత్త పరచండి. మనమందరం జాగ్రత్తగా వినాలి కనుక 7 భాగాలుగా ఈ అంశాన్ని మనము మాట్లాడుకోబోతున్నాం.
ఆ 7 భాగాలలోనికి ప్రవేశించే ముందుగా ఒక వచనంతో ఈ సందేశాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనం వాక్య పఠనంగా చదువుకున్న తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని కనబడుతోంది. కాసేపు నరుడు అనే ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, ఎవరిని నరునిగా చెబుతున్నాడు భక్తుడి వచనంలో? యేసుక్రీస్తు ప్రభుని. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నరుడు అన్నది ఆయన ఒరిజినల్ ప్రొఫైలా? ఆయన ఒరిజినల్గా నరుడా అని ఒక్కసారి అందరు ఆలోచించండి. ఆయన ఒరిజినల్గా ఎవరో ఇది మూయకండి. యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయము 1వ వచనం ఏమిటది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి. శరీరధారి అంటే నరుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. 1వ వచనం, ఆయన దేవుడు. 14వ వచనం, ఆయన నరుడయ్యాడు, శరీరధారిగా వచ్చాడు. 1వ వచనం దేవుడు, 14వ వచనం నరుడు అయ్యాడు. దేవుడు నరుడయ్యాడు అనే అర్థమవుతుందా? నరుడు దేవుడయ్యాడు అని అర్థమవుతుందా? నరుడు దేవుడు అవ్వలా, దేవుడు నరుడయ్యాడు. యేసు ప్రభుని పలు సందర్భాలలో భక్తులు దేవుడు అని మనకు పరిచయం చేసిన సంగతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరికొన్ని చోట్ల రోమీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి పుట్టుక అండర్లైన్ చేయండి. అది శరీరమును బట్టి పుట్టుక అండర్లైన్ చేద్దాం. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఒరిజినల్గా ఎవరైనా దేవుడు శరీరమును బట్టి పుట్టాడు, నరునిగా కనబడుచున్నాడు. ఈ డివిజన్ని మన మనసులో పెట్టుకోవాలి. ఒరిజినల్గా దేవుడు, కానీ ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఆయన నరుడయ్యాడు అన్న సంగతిని గుర్తుంచుకుందాం. తీతు గారికి వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూడగలిగితే, తీతు గారికి వ్రాయబడిన పత్రిక 2:13, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని కనబడుతోంది. ఎవరైనా మహాదేవుడు అని కనబడుతోంది. అందుచేత బైబిల్లో కనబడుచున్న ఈ వచనాలను మనం విస్మరించి పక్కన పెట్టేసి వాటిని పట్టించుకోకుండా నేను ఇంకొకటి ఏదో ఆలోచిస్తాను అనంటే మన ధ్యానం తప్పైపోతుంది. లేఖనాల మధ్య సామరస్యత అనేది ఒకటి ఉంటుంది. లేఖనాల మధ్య సమన్వయము అనేది ఒకటి ఉంటుంది. హార్మోనీ అమాంగ్ ద స్క్రిప్చర్స్. యేసుప్రభును బైబిల్ దేవుడని చూపించిందా? అవును, చూపించింది. అలాగైతే కరెక్టే. యేసుప్రభుని నరుడని కూడా చూపించిందా బైబిల్? చూపించింది. అలాగైతే కరెక్టే. ఇక్కడ దేవుడు అని ఉన్నంత మాత్రాన అక్కడ నరుడు అనేది తప్పవదు. అక్కడ నరుడు అని ఉన్నంత మాత్రాన ఇక్కడ దేవుడు అనేది తప్పవదు. ఈ రెండిటిని మనము సమన్వయపరచి చూడగలగాలి. అది మన బాధ్యత. అక్కడ నరుడు అని ఉంది కదా అని దేవుడు అనే మాటను తప్పనకూడదు. ఇక్కడ దేవుడు అని ఉంది కనుక అక్కడ నరుడు అనే మాట తప్పని మనం అనకూడదు. ఆల్ రైట్, వెళ్దాం. ఇప్పుడు దేవుడు అంటే అర్థం ఏమిటి? సృష్టికర్త. దేవుడు అంటే అర్థం ఏమిటి? సృష్టికి అతీతుడు.
దేవుడు అనగానే మనం అలా ఊహించుకోవాలి. నరుడు అంటే సృష్టి లోపలున్నవాడు, దేవుడు అనంటే సృష్టికి అతీతుడు. ఇప్పుడు యేసుప్రభును బైబిల్ ఏమని చూపించింది? దేవుడు అని చూపించింది. అంటే సృష్టికి అతీతుడు అని. కానీ అదే యేసుప్రభుని బైబిల్ ఏమని చూపించింది? నరుడని కూడా చూపించింది. అంటే దీని అర్థం ఏంటి? సృష్టికి అతీతుడు ఒరిజినల్గా సృష్టి లోపలికొచ్చి నరునిగా కనబడుచున్నాడు. ఇదేమైనా అసాధ్యమా? దేవునికి ఏమైనా అసాధ్యమా? దేవునికి అసాధ్యమేం కాదు. సృష్టికి అతీతుడు స్వచ్ఛందంగా అందమా, బలవంతంగా అందమా, స్వచ్ఛందంగా ఆయన ఈ సృష్టిలోనికి వచ్చి మానవుల మధ్య మానవునిగా నివసించాడు. నేను అంటున్నాను, దీనిని తగ్గింపు అని అంటారని. ఎస్ ఆర్ నో? యేసుక్రీస్తు ప్రభు మానవునిగా రావడం అనేది తగ్గింపా కాదా? తగ్గింపు. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము నుండి 8వ వచనం వరకు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనములు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అది ఒరిజినల్, దేవునితో సమానముగా ఆయన ఉన్నవాడు, అది ఒరిజినల్. కానీ అలా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, అది తగ్గింపు. దాసుని స్వరూపమును ధరించుకొని, తగ్గింపు. తన్ను తానే రిక్తునునిగా చేసుకొనెను. తనను తానే అంటే స్వచ్ఛందంగా, ఎవరో బలవంతం చేస్తే కాదు, ఎవరో బెదిరిస్తే కాదు, తప్పదన్నట్టుగా అని అసలే కాదు. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి. ఆ మాటలోనే మనకు అర్థం కావట్లా ఒరిజినల్గా ఆయన ఆ ఆకారంలో ఉన్నవాడు కాదని. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అది అండర్లైన్ చేద్దాం. తనను తాను తగ్గించుకున్నాడు. అంటే నరునిగా యేసుప్రభు కనబడితే వెంటనే ఆ మాట మనకు గుర్తుకు రావాలి. బైబిల్లో ఎక్కడైనా ఆయన నరుడిగా కనబడుతుంటే, నరునిగా కనిపించినంతసేపు మనకు వెంటనే క్లిక్ అవ్వాలి మైండ్లో, ఆయన తనను తాను తగ్గించుకున్నాడు గనక అలా కనబడుచున్నాడు అని. తగ్గించుకుంటే నరుడయ్యాడు. నరునిగా మాత్రమే చూడకూడదు, తగ్గించుకున్నాడు గనక అలా కనపడుతున్నాడు అనేది బుర్రలో ఉండాలి. am I రైట్? కరెక్టేనా? ఒరిజినల్గా నరుడా, తగ్గించుకున్నందుకు నరుడా? చెప్పండి. ఒరిజినల్గా నరుడా, తగ్గించుకున్నందుకు నరుడయ్యాడా? తగ్గించుకున్నందుకు నరుడయ్యాడు. ఆ తగ్గింపు బలవంతంగా జరిగిందా, తనను తానా? ఏం కనపడుతుంది అక్కడ? వాలంటరీగా. ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుడొక్కడే అనే మాటకి ఇంతకుముందు పలు సందర్భాలలో చెప్పడం జరిగింది. బైబిల్లో ఉన్న దేవుడు బహుళత్వము కలిగి ఉంటాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి వానిని దేవదూతలు కొనియాడుచున్నప్పుడు, ఆ సింహాసనం మీద ఉన్న ఆ దేవుడు ఆయన మహిమను ఏ ప్రవక్త అయితే చూశాడో దర్శనములో, ఆ యెషయా గారి గురించి యోహాను సువార్త 12వ అధ్యాయంలో భక్తుడు మాట్లాడుచు, యెషయా ఆయన మహిమను చూచినవాడు అని చెబుతున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభు అనగానే దేవుడు కాదు అనేది కాదు పాయింట్.
బైబిల్లో కనబడేటువంటి ఆ ఒక్కడైన దేవునిలో ఉండే బహుళత్వం ఏదైతే ఉందో ఆ బహుళత్వంలో ఉన్నవాడు, అది మర్చిపోకండి. అయితే ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి ఒక మెట్టు కిందికి దిగాడు. దిగి ఏమయ్యాడు? 5వ వచనంలో నరుడయ్యాడు. రైట్, నరుడు మాత్రమే అయ్యాడా? అక్కడ ఇంకొక మాట కనపడుతోంది, మధ్యవర్తి. 5వ వచనంలో దేవునికిని నరులకును, చెప్పండి, మధ్యవర్తి, మీడియేటర్. వండర్ఫుల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడున్న నరుడెవరు? 5వ వచనములో ఇక్కడున్న నరుడెవరు? మధ్యవర్తి. రెండో ప్రశ్న, ఇక్కడున్న మధ్యవర్తి ఎవరు? క్షమించండి, ఇక్కడున్న మధ్యవర్తి ఎవరు? అక్కడున్న నరుడు. ఈ నరుడే ఆ మధ్యవర్తి, ఆ మధ్యవర్తే ఈ నరుడు అని మనకు అర్థమైతే అదే క్రీస్తు యేసు అను నరుడు. ఆయన నరుడు అయ్యాడు, ఒరిజినల్గా నరుడు కాదు, నరుడు అయ్యాడు. ఆ నరుడు మధ్యవర్తిగా ఉన్నాడు. నరుడు మధ్యవర్తిగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఒరిజినల్గా నరుడు కాదు అనేది నిజమైతే ఇప్పుడు ఒరిజినల్గా ఎవరు కాదో కూడా చెప్పేయండి. మధ్యవర్తి కాడు, ఒరిజినల్గా మధ్యవర్తి కాడు. ఒక కారణాన్ని బట్టి ఆయన మధ్యవర్తి అయ్యాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఒరిజినల్గా మధ్యవర్త, అబ్బే, దేవునికి నరులకు మధ్య ఆయన మధ్యవర్తి అయ్యాడు. ఇక్కడ నరులే లేరనుకోండి, ఈ మధ్యవర్తి అవసరతే ఉండదు. ఇక్కడ నరులు ఉన్నారు కనుక ఆయన మధ్యవర్తి అయ్యాడు. అసలు నరులే లేరనుకోండి, మానవ జాతే లేదనుకోండి, ఇక మధ్యవర్తి అవసరత ఏముంది? అందుచేత ఇక్కడ నొక్కి చెబుతున్నా, ఆయన నరుడవ్వడం అనేది ఆయన తగ్గించుకుంటే జరిగిందనేది నిజమైతే, ఆయన మధ్యవర్తి అవ్వడం అన్నది కూడా తనను తాను తగ్గించుకుంటే మధ్యవర్తి అయ్యాడే కానీ ఒరిజినల్గా మధ్యవర్తి కాడు. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. యేసుప్రభు ఎవరో తెలుసా? ఆయన మధ్యవర్తి, ఆయన ప్రొఫైలే మధ్యవర్తి అని ఎవరైనా అంటే మధ్యలోనే ఆపేయండి. ఆయన ఒరిజినల్గా మధ్యవర్తి కాదు, తగ్గించుకున్నందుకు మధ్యవర్తి అయ్యాడు, తగ్గించుకున్నందుకు నరుడయ్యాడు. ఇదంతా నేను మాట్లాడబోయే 7 భాగాలకి ఒక చిన్న పరిచయం. ఇప్పుడు వెళ్తున్నాను 7 భాగాల్లోనికి. దీనంతటిని మీరు పరిచయంగా భావించండి. ఈ పరిచయంలో నేను ఏం చెప్పాను? బైబిల్లో యేసు ప్రభు ఉన్నారు, ఆయన ఒరిజినల్గా దేవుడు, తనను తాను తగ్గించుకొని నరుడయ్యాడు. ఓన్లీ నరుడై ఇక్కడ తిరిగి వెళ్ళిపోలేదు, ఆయన ఒక పాత్రలోనికి, ఒక పనిలోనికి, ఒక బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టినట్టుగా కనబడుతున్నాడు. ఆ బాధ్యత పేరే మధ్యవర్తిత్వము, మీడియేటర్షిప్. ఇది ఇంట్రడక్షన్. ఈ పరిచయం అంతా అలా మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్దాం. నంబర్ 1 ఆన్ ద స్క్రీన్. 7 భాగాలు. 7 భాగాలలో మొదటి భాగం. ఏమిటి మొదటి భాగం? మధ్యవర్తి అనగా ఎవరు లేదా ఏమిటి? మధ్యవర్తి యొక్క అవసరం ఏమిటి? హూ ఆర్ వాట్ ఈజ్ అ మీడియేటర్? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అ మీడియేటర్ ఇన్ జనరల్ వ్యూ లేదా పర్స్పెక్టివ్? సాధారణ దృక్పథంలో మనం ముందుగా ఆలోచిద్దాం. పరిచయంలో యేసుప్రభు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 7 భాగాలలో మొట్టమొదట జనరల్గా యేసుప్రభుని కాసేపు పక్కన పెట్టేద్దాం. జనరల్గా ఈ ప్రపంచంలో మధ్యవర్తులు అనేవారు కనబడుతూ ఉంటారా, కనబడుతూ ఉండరా అనేది ఈ ఇంట్రడక్షన్లో నేను మాట్లాడుతున్నాను. మొదటి భాగంలో ఉదాహరణకు ఒక పెళ్లి సంబంధాన్ని కుదర్చాలి. ఈ ఇంటికి ఆ ఇంటికి పరిచయాలు లేవు, అబ్బాయి ఇంటికి అమ్మాయి ఇంటికి పరిచయాలు లేవు. కానీ అబ్బాయి గురించి తెలిసిన ఒక ఆయన, అమ్మాయి గురించి తెలిసిన ఒక ఆయన ఈ 2 కుటుంబాలను ఇప్పుడు కలుపుతాడు మన సమాజంలో.
ఈ వ్యక్తిని ఏమంటాం మనం? మధ్యవర్తి. ఏ పాత్ర పోషిస్తున్నాడు ఈ పెళ్లి అనే వ్యవహారంలో? ఈ ఇంటిని ఆ ఇంటిని కలుపుచున్నాడు. కలపాల్సినటువంటి అవసరం ఎందుకుంది? ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య లింక్ లేదు గనుక, కనెక్షన్ లేదు గనుక, గ్యాప్ ఉంది గనుక. మధ్యవర్తి యొక్క పాత్ర ఏమిటి సమాజంలో? కలుపుట. ఈ ఇంటి గురించి వాళ్ళకు చెబుతాడు, ఆ ఇంటి గురించి వీళ్ళకు చెబుతాడు, ఈ ఇంటోళ్ళు ఎలాంటోళ్ళో వీళ్ళకు చెబుతాడు, ఆ ఇంటోళ్ళు ఎలాంటోళ్ళో వీళ్ళకు చెబుతాడు, ఈ ఇంటి వారిని వాళ్లకు తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు, ఆ ఇంటి వారిని ఈ ఇంటోళ్లకు తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. అలా బయలుపరిచి ఒకరోజు వాళ్ళిద్దరిని కలిపి చెప్పాలంటే ఈ రెండు కుటుంబాలకు మధ్య ఒక వారధిలాగా పాత్ర పోషిస్తాడు. వంతెన, వారధి, బ్రిడ్జ్. ఈ మధ్యవర్తి ద్వారా ఈ ఉభయులు కలిసిపోతారు. పెళ్ళి అనే ఒక సందర్భాన్ని తీసుకొని మధ్యవర్తి అంటే ఏమిటని చెప్పాను. ఇక సమాజంలో ఉండే మిగిలిన అనేక సందర్భాలలో మధ్యవర్తుల పాత్ర ఏమిటో ఒక్కసారి ఊహించుకోండి. రెండు కుటుంబాల మధ్య వివాదం, ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు. రెండు కుటుంబాలు కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు. ఇద్దరు వ్యక్తులైనా, రెండు కుటుంబాలైనా, రెండు వర్గాలైనా, రెండు బృందాలైనా, వారి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు లేదా ఏర్పడినప్పుడు ఆ ఇద్దరిని కలిపే ఒక పాత్రలో ఒక మీడియేటర్ సమాజంలో మనకు కనబడుతూ ఉంటాడు. అది మీకు తెలియంది కాదు, జస్ట్ జ్ఞాపకానికి మాత్రమే తెస్తున్నాను. మధ్యవర్తి అంటే ఏమిటి? మధ్యవర్తి అంటే ఎవరు? అతని యొక్క అవసరత ఏమిటి? అంటే సమాజంలో మధ్యవర్తులు లేకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని పనులు జరగవు. మధ్యవర్తుల వలననే ఇద్దరు వ్యక్తులు కలుస్తూ ఉంటారు. మధ్యవర్తుల వలననే రెండు కుటుంబాలు కలుస్తుంటాయి, రెండు వర్గాలు కలిసిపోతుంటాయి. చెప్పండి, అవసరం ఉందా లేదా సమాజానికి? మధ్యవర్తుల అవసరం ఉందా లేదా? ఉంది. ఒక పంచాయతీ సెటిల్ అవ్వాలంటే మీడియేటర్స్ యొక్క అవసరత. ఒక సమస్య పరిష్కరించబడాలి అని అంటే మీడియేటర్స్ యొక్క అవసరత. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పాలనుకున్న 7 విషయాలలో ఇది మొదటిది. ఏమిటి మొదటిది? ఇంకొకసారి చూపించి. మధ్యవర్తి అనగా ఎవరు లేదా ఏమిటి? మధ్యవర్తి యొక్క అవసరం ఏమిటి? సాధారణ దృక్పథంలో ఇదండి సంగతి అని చెప్పాను, అంతే. అందరికీ క్లియర్? ఎవ్రీబడి? వెరీ గుడ్. ఇప్పుడు రెండో భాగంలోనికి వెళ్దాం. 7 భాగాలలో రెండవ భాగం. ఈ రెండవ భాగంలో ఇప్పుడు బైబిల్లోనికి ప్రవేశించేద్దాం. జనరల్గా మనం మాట్లాడుకున్న బాగానే ఉంది. ఇప్పుడు బైబిల్లోనికి తొంగి చూద్దాం. తొంగి చూస్తే ముందుగా ఏ విషయాన్ని మనం ఆలోచిస్తే బాగుంటుందో ఒకసారి చూద్దాం. చూపించు. పాత నిబంధనలో దేవుని మధ్యవర్తిత్వ కార్యాలయం ఏమిటది? గాడ్స్ మీడియేటోరియల్ ఆఫీస్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఇది రెండవది మనం ఆలోచించబోయేది. పాత నిబంధనల్లో దేవుని మధ్యవర్తిత్వ కార్యాలయం. ఆ పేరు జాగ్రత్తగా మీరు గమనించగలగాలి. నంబర్ 1 పాత నిబంధన. నంబర్ 2 ఆ పాత నిబంధనలో మధ్యవర్తిత్వ కార్యాలయం ఉంది అని అంటున్నాను. అది ఇంతకెవరిది అని అడిగితే దేవునిది. ఎలా ఉందో దాన్ని ఎలా మనం గమనించాలో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. పాత నిబంధనలో ముందుగా దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో ప్రజలు ఉన్నారు. కాసేపు మనము 12 గోత్రాల ఇశ్రాయేలీయులను తీసుకుందాం ఎగ్జాంపుల్గా మనం ధ్యానించడానికి. ఇశ్రాయేలీయులను ప్రజలు అని మనం పిలుద్దాం. పైనున్న ఆయన్ని దేవుడు అని మనం పిలుచుకుంటాం. అయితే మనకు తెలియంది కాదు, దేవుడు ఎంతో పరిశుద్ధుడు, కానీ ప్రజలు మాత్రం ఆయనకు దూరం అయిపోతూ వచ్చారు. వివిధ కారణాలను బట్టి, అందులో ముఖ్యంగా భక్తిహీనత, పాపము, దోషము, అపరాధము, ఇవన్నీ. అందువలన దేవునికి ప్రజలకు మధ్య ఒక గ్యాప్,
పాత నిబంధనలో కూడా ఏర్పడింది. ఇది నిజం. అప్పుడు ప్రజలకు వాళ్ళు ఉన్నటువంటి అజ్ఞాన స్థితిని బట్టి, వారు ఉన్నటువంటి అంధకార స్థితిని బట్టి, తమకు తాముగా దేవునిని తెలుసుకోలేని ఒక నిస్సహాయ స్థితిని బట్టి దేవుడే చొరవ తీసుకొని, జాగ్రత్తగా విందాం, ఆ ప్రజల యొద్దకు ముందుగా ప్రవక్తలను పంపాడు. మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి. ప్రజలు తమకు తాముగా దేవునిని తెలుసుకోలేని నిస్సహాయ స్థితి, వారు ఉన్నటువంటి అంధకార స్థితి, వారు ఉన్నటువంటి అజ్ఞాన స్థితి, ఈ స్థితిలో ఉన్న ప్రజల యొద్దకు దేవుడు ముందుగా పంపినది ఎవరిని? ప్రాఫెట్స్, ప్రవక్తలను. ఒక్క ప్రవక్త గారి పేరు చెప్పండి. ఉదాహరణకు మోషే గారు. ముందుగా ఎవరిని పంపాడు దేవుడు? ప్రవక్తలను పంపాడు. మోషే గారు వచ్చి ప్రజలకు దేవుడంటే ఇది అని ప్రజలకు తెలియజేయడం మొదలుపెట్టాడు. నంబర్ 1, ఈ మోషే అనే ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్య ఏమైపోయాడు? మధ్యవర్తి అయిపోయాడు. చెప్పండి, మోషే గారు ఎవరు? మధ్యవర్తి. ఏ విధిలో ఉన్నాడు? ప్రవక్త. విధి. ప్రవక్త అనేటువంటి విధిని, ఒక ఫంక్షన్, ఒక రెస్పాన్సిబిలిటీని కలిగి దేవునికి ప్రజలకు మధ్య ఈ ప్రవక్త మధ్యవర్తిగా కనబడుతున్నాడు. ఈయన పాత్ర ఏంటి? ఈయన బాధ్యత ఏమిటి అని అడిగితే, దేవునిని ప్రజలకు తెలియజేయుట, దేవునిని ప్రజలకు బయలుపరచుట, దేవుణ్ణి ప్రజలకు వెల్లడి చేయుట, దేవుణ్ణి ప్రజలకు ప్రత్యక్షపరచుట. ఇది ప్రవక్త యొక్క పని. నేను కాసేపు అయిన తర్వాత మళ్ళీ అడగొచ్చు, ప్రవక్త యొక్క పని ఏమిటి? ప్రాథమిక పని ఏమిటి అని అడిగితే, దేవునిని బయలుపరచుట అని మీరు గుర్తుంచుకోవాలి. దేవునిని వెల్లడిపరచుట, పర్యాయ పదాలు ఇవన్నీ. లేదా దేవుణ్ణి ప్రత్యక్షపరచుట. ఇంగ్లీష్లో దీనిని రివీలింగ్ అని అంటారు. రివీల్. దేవుణ్ణి ప్రజలకు రివీల్ చేయాలి. రివీల్, రెవల్యూషన్, ప్రత్యక్షపరచాలి, ప్రకటించాలి. రైట్. అయితే వీళ్ళు కోరుకుంటే కాదు, దేవుడే చొరవ తీసుకొని పంపిస్తున్నాడు ఈ ప్రవక్తలను. కారణం, తనను తాను ఈ రీతిగా దేవుడు వెల్లడిపరుచుకుంటున్నాడు. ఆయన చొరవ తీసుకొని వెల్లడిపరుచుకోకపోతే తెలుసుకునే అవకాశం మానవులకు లేదు. రైట్. ఇకపోతే పాత నిబంధనలో ప్రవక్తలు మాత్రమే కాకుండా ప్రజల యొద్దకు దేవుడు ఇంకొక బృందాన్ని పంపాడు. వారే యాజకులు. ఎవరు వారు? యాజకులు. ఒక్క యాజకుని పేరు చెప్పండి. ఉదాహరణకు అహరోను. అహరోను అహరోను అనగానే వెంటనే మనకు గుర్తొచ్చే పొజిషన్ ఏమిటి? యాజకుడు. యాజక ధర్మం, యాజకత్వం. ఇంతకీ ఈయన ఏం చేస్తాడు? ఈయన కూడా దేవునికి ప్రజలకు మధ్యవర్తే. కానీ ఈయన విధి వేరు. ప్రవక్త వెల్లడిపరుస్తాడు, యాజకుడు సమాధానపరుస్తాడు. ప్రజలను బలిపీఠం వద్దకు తీసుకొని వచ్చి ఆ ప్రజల పక్షాన బలిపీఠముపై బలులు అర్పించి వీరు దేవుని చేత అంగీకరింపబడేలా బలులు అర్పిస్తూ ఈ యాజకుడు సమాధాన పరిచే పనిలో ఉంటాడు. ఇంగ్లీష్లో సమాధాన పరుచుటను రెకన్సైలింగ్ అని అంటారు. రెకన్సైల్. విషయం ఏంటంటే, ప్రవక్త మధ్యవర్తే, యాజకుడు మధ్యవర్తే. రెండు వేరు వేరు విధులు. మర్చిపోకండి, ఇద్దరు మధ్యవర్తులే.
ఇద్దరి ఆఫీస్ ఒకటే, విధులు వేరు. ఆఫీస్ ఒకటే, విధులు వేరు. కార్యాలయం ఒకటే, కార్యాలు వేరు. ఇకపోతే నేను ప్రవక్తలు అన్నప్పుడు దొంగ ప్రవక్తలు కూడా వేసుకోకూడదు ఇక్కడికి. దేవుడు నియమించిన ప్రవక్తలు, దేవుడు పంపిన ప్రవక్తలు, వాళ్ళనే ఊహించుకోవాలి. యాజకులు అనగానే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో లాభాపేక్ష కొరకు పనిచేసే యాజకుల గురించి మాట్లాడట్లా. నిజమైన యాజకుల గురించి, దేవుడు ఆమోదించిన యాజకుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఈ సందేశంలో నేను ఎక్కడ ప్రవక్తలు అన్నా, ఎక్కడ యాజకులు అన్నా, మీరు వెంటనే నిజమైన ప్రవక్తలు, నిజమైన యాజకుల గురించే మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇకపోతే పాత నిబంధనలో కనబడే మరొక రకమైన మధ్యవర్తులు ఎవరు అని అడిగితే, దేవుడు నియమించిన రాజులు, కింగ్స్. ఒక రాజుగారి పేరు చెప్పండి, వెంటనే గుర్తొచ్చే రాజుగారి పేరు పాత నిబంధనలో? దావీదు గారు. దావీదు గారు ఎవరు అనుకుంటున్నారు? దేవుడు నియమించిన ఒక రాజు. ఆయనంతకు ఆయన వచ్చి చేతులు ఊపుకుంటూ నన్ను రాజు చేయండి అని అడగల. ఎక్కడో ఉన్న ఆయన తీసుకొని వచ్చి దేవుడే కూర్చోబెట్టాడు. దావీదు తన తరము వారికి సేవ చేశాడు. ఒకవైపు ప్రవక్తగా ఉన్నాడు, కానీ దావీదు అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది రాజా, ప్రవక్త. ఎన్నో కీర్తనలు రాశాడు, కరెక్టే. ఆయన ప్రవక్తగా కూడా ఉన్నాడు, కానీ వెంటనే మనకు గుర్తొచ్చేది కింగ్ డేవిడ్ అని అంటాం మనం. రాజైన దావీదు. చరిత్రలో ఇశ్రాయేలీల మధ్య ఎందరో రాజులు ఉన్నారు, వెన్నుపోటు పొడిచి రాజులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, అసలు రాజులు. దేవుడు ప్రజలపై అధికారం ఇచ్చి ప్రజల మధ్య రాజులుగా కూర్చోబెట్టిన వాళ్ళందరూ కూడా ఎవరై ఉన్నారు? దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తులై ఉన్నారు. పిక్చర్ క్లియర్ ఎవ్రీవన్? చెప్పండి. ఇప్పుడు పాత నిబంధనలో మనకు ఎన్ని రకాల మధ్యవర్తులు ఉన్నారు? ప్రవక్తలు మధ్యవర్తులే, యాజకులు మధ్యవర్తులే, రాజులు మధ్యవర్తులే. విధులు వేరు. ప్రవక్త రివీల్ చేయాలి, ప్రత్యక్షపరచాలి, వెల్లడి చేయాలి దేవుణ్ణి. యాజకుడు సమాధానపరచాలి, బలిపీఠమునొద్ద బలులు అర్పించి. రాజు ఆ సమాధానము ప్రజల మధ్య ఉండేలా పరిపాలించాలి, రూలింగ్. ఈయన విధి ఏమిటి? మామూలుగా బయట కూడా ఆలోచించండి. రాజుల బాధ్యత ఏమిటి? శాంతి భద్రతలు ఉండేలా చూడాలి, చట్టము అమలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడు నియమించిన రాజులకుండే ధర్మం ఏమిటి అని అడిగితే, వారు దేవుడిచ్చిన సమాధానం ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉండేలా చూడాలి. ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము అనే ఒక రాజుకి ఏ ముద్ర అయితే వచ్చిందో ఆ ముద్రను ఏ రాజులు మూటగట్టుకోకూడదు. దేవుని తరపున, దేవుని పక్షాన దేవుడిచ్చిన శాంతి, దేవుడిచ్చిన సమాధానము ప్రజల మధ్య ఉండేలా దేవుని పక్షాన పని చేయవలసిన మరొక మధ్యవర్తే కింగ్. ఆయన బాధ్యత రూలింగ్, రెయినింగ్ అని కూడా అంటాం, REIGN. అందరికి అర్థం కావడానికి రూల్. విషయం ఏంటంటే ఈ ముగ్గురు ఒక ఆఫీస్లోని ఉద్యోగస్తులే, ఈ ముగ్గురు ఒక ఆఫీస్కి చెందినోళ్లే. ఆఫీస్ అంటే కార్యాలయం. ఈ ఆఫీస్ పేరు మధ్యవర్తిత్వ కార్యాలయం. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, పాత నిబంధనలో యాజకులు ఉన్నారు, పాత నిబంధనలో రాజులు ఉన్నారు. దేవుడు నియమించిన ప్రవక్తలు, దేవుడు నియమించిన యాజకులు, దేవుడు నియమించిన రాజులు. ఇది పాత నిబంధనలో కనబడే దేవుని మధ్యవర్తిత్వ కార్యాలయం. మనం ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళామనుకోండి, బ్యాంక్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేస్తే లోపల కొన్ని క్యాబిన్స్ ఉంటాయి. మేనేజర్ గారి క్యాబిన్ ఒకటి, బ్రాంచ్ మేనేజర్ గారిది, క్యాషియర్ గారి కౌంటర్ క్యాబిన్ ఒకటి, క్లర్క్ గారి కౌంటర్ అదొకటి. అలాగనే పాత నిబంధన అంతటిలో దేవుని మధ్యవర్తిత్వ కార్యాలయం అనే ఆ ఆఫీస్ను ఓపెన్ చేస్తే లోపల మనకు 3 క్యాబిన్స్ కనపడతాయి. ఒకటి ప్రవక్త గారి క్యాబిన్, 2 యాజకుని క్యాబిన్, 3
రాజుగారి క్యాబిన్. కార్యాలయం ఒకటే, విధులు 3. నోట్ దిస్ పాయింట్. ఆఫీస్ ఒకటే, విధులు 3. అందుకే దీనిని మధ్యవర్తిత్వ కార్యాలయము అని మాత్రమే కాకుండా త్రివిధ కార్యాలయము అని కూడా అంటారు. చెప్పండి, ఏ కార్యాలయము? త్రివిధ కార్యాలయం. ఇంగ్లీష్లో అయితే త్రీఫోల్డ్ ఆఫీస్. త్రీఫోల్డ్ ఆఫీస్, మధ్యవర్తిత్వ కార్యాలయం. ఎందుకు దీనిని త్రివిధ కార్యాలయము అని అంటారని అడిగితే అందులో 3 విధులు కనపడతాయి కనుక. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను చెప్పేటప్పుడు మొట్టమొదట ఏ మధ్యవర్తులను చూపించాను? ప్రవక్తలు. సెకండ్ ఎవరిని చూపించాను? యాజకులు. థర్డ్ ఎవరిని ప్రస్తావించాను? రాజులు. మీరు మనసులో ఎప్పుడు ఈ ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రవక్తలు. నేను పాత నిబంధనలో దేవుని తరపున ఉన్న మధ్యవర్తులు ఎవరు, దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తులు ఎవరు అనగానే మీరు నేను చెప్పిన ఆర్డర్లోనే చెప్పాలి. ఫస్ట్ ప్రవక్తలు అనాలి, సెకండ్ యాజకులు అనాలి, థర్డ్ యాజకులు అనాలి. ఎందుకు అనేది తర్వాత తెలుస్తుంది. ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. నా ఇష్టం అనకూడదు. అది ఇంట్లో, ఇక్కడ కాదు, వాక్యం దగ్గర కాదు, ఇక్కడ అంటే నా ఉద్దేశం. ఫస్ట్ రాజుల పేర్లు చెప్పకూడదు, ఫస్ట్ యాజకుల పేర్లు చెప్పకూడదు, ఫస్ట్ ప్రవక్త లేదా సెకండ్ ప్రవక్తను తీసుకొని రాకూడదు. ఈ ఆర్డర్లోనే. రైట్. విధులు ఏంటి చెప్పండి? ప్రవక్తలది రివీలింగ్, యాజకులది రెకన్సైలింగ్, సమాధానపరచడం, రాజులది రూలింగ్. 3 Rలు గుర్తుపెట్టుకోండి. ఆర్ రివీలింగ్, ఆర్ రెకన్సైలింగ్, ఆర్ రూలింగ్. దేవుని మధ్యవర్తిత్వ కార్యాలయంలో కనిపించే 3 విధులు. ఇకపోతే ఈ రెండవ విషయం మాట్లాడుతుండగా ఇంకొంచెం సమాచారం ఇవ్వాలి. ఈ 3 ప్రజలపై అధికారము కలిగినటువంటి దేవుని యొక్క ప్రతినిధులు. అంటే ప్రజలపై దేవుడు వీరికి ఏమిచ్చాడు? అధికారం, పవర్. వీళ్ళు అధికారము కలిగిన దేవుని ప్రతినిధులు. ఇంకా పదాలు ఎక్కువ చెబుతున్నా, క్యాచ్ చేయాలి ఇవన్నీ. ప్రజలపై అధికారులు వీరు. దేవుని పక్షాన ఉన్న దేవుని ప్రతినిధులు వీరు. దేవుని తరపునటువంటి దూతలు వీరు. దూతలు, మెసెంజర్స్. ఇంకా దేవుని రాయబారులు వీరు, అంబాసిడర్స్. ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా రాసుకోవాలి. ఈ 3 కూడా పాత నిబంధనలో దేవుని రాయబారులు ఎవరు అనగానే మీరు ప్రవక్తలు చెప్పాలి, యాజకులు చెప్పాలి, అండ్ రాజులు చెప్పాలి. పాత నిబంధనలో మనుషులలో ఉండేటువంటి దేవుని దూతలు ఎవరు? ప్రవక్తలు, యాజకులు అండ్ రాజులు, ప్రతినిధులు. వీళ్ళే. విషయం ఏంటంటే ఈ 3కి కామన్గా 3కి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది బాధ్యత రూపములో. అదేమిటని అడిగితే ఈ 3 అవసరాన్ని బట్టి ప్రజల మధ్య దేవుని పక్షాన తీర్పులు తీరుస్తూ ఉంటారు. ఏం తీరుస్తూ ఉంటారు? తీర్పులు తీరుస్తూ ఉంటారు. తీర్పులు తీర్చేవారిని న్యాయాధిపతులు అని అంటాం. అంటే వీళ్ళెవరు అని అడిగితే దేవుడు నియమించిన న్యాయాధిపతులు కూడా. ఎన్ని పేర్లు వస్తున్నాయి వీళ్ళకి? ప్రవక్తలైనా, యాజకులైనా, రాజులైనా ఏమిగా ఉన్నారని అడిగితే న్యాయాధిపతులుగా ప్రజల మధ్య కనబడుతున్నారు. జడ్జెస్. మనలో మాట, భూలోకమంతటికి న్యాయాధిపతి ఎవరు? దేవుడు. భూలోక న్యాయాధిపతి అని. అయితే ఆ భూలోక న్యాయాధిపతి కొద్ది మందికి కొంతమందిని న్యాయాధిపతులుగా నియమించాడు. విషయం ఏంటంటే దేవుడు అనే పదానికి న్యాయాధిపతి అనే ఒక అర్థం ఉంది బైబిల్లో. ఆ అర్థములో, ఆ మీనింగ్లో పాత నిబంధనలో న్యాయాధిపతులు దైవాలుగా పిలువబడ్డారు. చాలా ఇంపార్టెంట్. పాత నిబంధనలో కొందరు దైవాలుగా పిలువబడ్డారు,
వారు న్యాయాధిపతులు. ఏ ఉద్దేశంతో వారు న్యాయాధిపతులుగా పిలువబడ్డారని అడిగితే, దేవుడు తీర్పు తీర్చేవాడు గనుక తీర్పు తీర్చే ఆ బాధ్యత ప్రజల మధ్య కొంతమందికి అప్పగించడం చేత వారు అధికారం ఇవ్వబడిన వారై, దేవుని చేత న్యాయము తీర్చేటువంటి బాధ్యతను ఇవ్వబడిన వారై, ఆ యాంగిల్లో, ఆ భావంలో, ఆ అర్థములో దైవాలుగా పిలువబడ్డారు. చూద్దాం కొన్ని వచనాలు. నిర్గమకాండం 21వ అధ్యాయం. నిర్గమకాండం 21వ అధ్యాయం. మీరు రాసుకుంటుంటే మొదటి 6 వచనాలు రాసుకోండి. మొదటి 6 వచనాలు. అక్కడ ఒక పంచాయతీ గురించి మాట్లాడుతుంటాడు. అందులో మొదటి వచనం చూద్దాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా అని దేవుడు ఇస్తున్నాడు. న్యాయ విధులను ఇస్తున్నది ఎవరు? దేవుడు. అక్కడ ఇస్తూ 6వ వచనములో, మీరు తర్వాత 5 వచనాలు చదవండి, 6వ వచనంలో ఏముందో చూద్దాం. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను అనుందా బైబిల్లో? దేవుని అన్నదానికి కింద ఫుట్ నోట్లు ఏముంది? న్యాయాధిపతి అనుంది, చూడండి. అది రాసుకోవాలి. నెక్స్ట్ 22వ అధ్యాయం. నిర్గమకాండములోనే 22వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దానిని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. కింద ఫుట్ నోట్లో న్యాయాధిపతి యొద్దకు. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగు వానికి 2 అంతలు అచ్చుకొనవలెను అని ఇక్కడ కూడా దేవుడు అనే పదానికి క్రింద ఫుట్ నోట్లో నంబర్ 2 న్యాయాధిపతి అని కనపడుతోంది. 28వ వచనం. అదే అధ్యాయం 28వ వచనం. నీవు దేవునిని నిందింపకూడదు అనుంది, చూడండి. అక్కడ మళ్ళీ దేవుని అన్నదానికి కింద ఫుట్ నోట్లో ఏముంది? న్యాయాధిపతి. ఇంతకు న్యాయాధిపతి ఎవరు అని అడిగితే ఆ 28వ వచనంలో నీ ప్రజలలోని అధికారి. నీ ప్రజలలోని అధికారి అంటే దేవుడు నియమించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రజల మధ్య, దేవుడు నియమించిన న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు దైవాలుగా పిలువబడుచున్నారు. దైవాలు అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పూజించాలని కాదు, పూజ్యనీయులు, స్తోత్రార్హులు, స్తుతికి పాత్రులు అని కాదు. కేవలం ఆ పని, ఏ పని? న్యాయాధిపతి అనేటువంటి ఆ పనిని బట్టి దైవాలుగా పిలువబడ్డారు. వాళ్లకు న్యాయ విధులు అప్పగించబడ్డాయి. లా వారి చేతికి ఇవ్వబడింది. ఈ చట్ట ప్రకారంగా, చట్టాన్ని ఏమంటున్నాం పాత నిబంధనలో? ధర్మశాస్త్రం, లా. దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా వారు తమ విధులను నిర్వర్తించాలి, న్యాయం ఉండేలా చేయాలి. ప్రవక్తలు అధికారులే, యాజకులు అధికారులే, రాజులు అధికారులే. అందుకే పాత నిబంధనలో నిర్గమకాండంలోనే మోషే గారిని దేవుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ భావంలో చూద్దాం. 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 16వ వచనము చూద్దాం. 16. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి ఏముంది? దేవుడవుగా ఉండు. దేవుడు అనగానే అర్థం ఏమిటి అక్కడ? అతనిపై నీకు అధికారం ఇస్తున్నాను అని మీనింగ్. 7వ అధ్యాయం 1వ వచనం. అదే నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. దేవునిగా నియమించడం ఏమిటి? దేవునిగా నియమించడం ఏమిటి అనగానే ఫరోపై అధికారాన్ని నీకు ఇస్తున్నాను నా ప్రతినిధిగా. సో మోషే కూడా దేవుడే, ప్రవక్తలు దేవుళ్ళే, యాజకులు దైవాలే, రాజులు దైవాలే. ఆయన ఒక్కడే కాదు దేవుడు, మనందరం కూడా దైవాలమే అని మనం రాసుకోకూడదు. అలా ఏ అర్థములో దైవం అనేటువంటి పదం వీరికి ఆపాదించబడింది అనే ఆలోచన మనం చేయాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా మనసులో పెట్టుకుంటే, నేను ఇప్పుడు ఒక వచనాన్ని చూపించబోతున్నా, అది అలా క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ చేసే ముందుగా ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు దైవాలుగా మాత్రమే కాదు, దేవుడు ఏ మనిషినైతే ప్రజలపై అధికారాన్నిచ్చి కూర్చోబెడతాడో ఆ అధికార కుర్చీలో ఆ వ్యక్తిని దేవుడు అధికార కుమారుడు అని కూడా పిలుస్తూ ఉంటాడు.
ఏ కుమారుడు? అధికారం ఇవ్వబడిన కుమారుడు. అంటే ఇది స్పెషల్ కుమారత్వం. నేను మొన్న క్రీస్తు పుత్రత్వంలో చెప్పాను, రాయల్ సన్షిప్ అని. దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం. అందరూ తీద్దాం 5-6 వచనములు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. దావీదు గారు మాట్లాడుతున్నారు అక్కడ. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల పైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు. దేని మీద కూర్చుండుటకు చెప్పండి? రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన, యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. సింహాసనాన్ని సొలొమోను గారికి ఇస్తూ ఆయన అంటున్నమాట ఏమిటి? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. దావీదు గారికి ఎందరో కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ దేవునికి కుమారులు కారా? ఆయనే కదా వాళ్ళందరినీ పుట్టించింది. దావీదు గారికి ఉన్నటువంటి పిల్లలందరినీ పుట్టించింది దేవుడే కాదా? అవును. వాళ్ళందరూ దేవునికి పిల్లలు కాదా? అవును. కుమారులు కాదా? అవును. కానీ వాళ్ళందరికీ లేని ఒక ప్రత్యేకమైనటువంటి కుమారత్వాన్ని సొలొమోను గారికి దేవుడు ఇస్తున్నాడు. ఏమిటది? సింహాసనమందు అతనిని కూర్చోబెట్టి. దీనిని సింహాసన కుమారత్వము, రాజకుమారత్వము, రాయల్ సన్షిప్ అని అంటారు. నేను పోయినసారి చెప్పేటప్పుడు కూడా ఇది నేను గుర్తు చేశాను. చూద్దాం. సింహాసనమును బట్టి అని కనపడుతుంది చూడండి. ఆ వచనాలు చూపించాను. చాలు. అంటే అది నెక్స్ట్ మనం రాబోయే వాటికి మనకు పనికొచ్చేది. ఒక కుమారత్వం గురించి ఇంతకు ముందే మీకు గుర్తు చేశాను. ఏమిటది అని అడిగితే రాయల్ సన్షిప్, సింహాసనమును బట్టి వచ్చే కుమారత్వం. పుట్టుకను బట్టి కాదు, పుట్టుకను బట్టి కాదు. ఏముంది అక్కడ? 6వ వచనంలో, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకున్నాను. కుమారునిగా ఏర్పరచుకోవడం ఏమిటి అనగానే, ఓహో, ఇది న్యాచురల్గా వచ్చే కుమారత్వం కాదు, సహజ కుమారత్వం కాదు, పుట్టుక వలన వచ్చే కుమారత్వం కాదు, భౌతిక కుమారత్వం కాదు. ఇది అధికారమును బట్టి వచ్చే కుమారత్వం. ఇప్పుడు చెప్పండి, దేవుడు పాత నిబంధనలో ఎవరెవరికి ప్రజలపై అధికారాన్ని ఇచ్చాడు? ప్రవక్తలకు ఇచ్చాడు, యాజకులకు ఇచ్చాడు, అండ్ రాజులకు ఇచ్చాడు. వాళ్ళందరూ కలిసి ఒక కామన్ ఫంక్షన్ ఏం చేస్తున్నారని అడిగితే తీర్పులు తీర్చడం, న్యాయాధిపతులుగా వారు ఉండడం. అందును బట్టి దైవాలుగా కూడా పిలువబడుతున్నారు. ఎందుకంటే దేవుడు చేసే ఒక పని కనుక అది. దేవుడు నియమించిన న్యాయాధిపతులు అన్న భావముతో దైవములు అని పిలువబడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు దైవాలే కాదు, ఈ అధికార కుమారత్వాన్ని పొందుకున్న దైవ కుమారులు. ఇప్పుడు ప్రవక్తలు, యాజకులు, రాజులు ఎవరైతే పాత నిబంధనలు ఉన్నారో వీళ్ళందరూ ఏ కుమారత్వం కలిగి ఉన్నారు చెప్పండి? సామాన్య ప్రజలకు లేనిది వీళ్లకు మాత్రమే ఉన్న ఒక సన్షిప్ ఉంది. ఏమిటది? అధికార కుమారత్వం. దేవుడు వీళ్ళందరినీ ఏమిగా ఏర్పరచుకున్నాడు? సొలొమోను గారిని మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉండే ప్రవక్తలు, పాత నిబంధనలో ఉండే యాజకులు, పాత నిబంధనలో ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ దేవుడు తన ప్రతినిధులుగా ప్రజల మధ్య అధికారం ఇచ్చి వారందరినీ ఏమిగా ఏర్పరచుకున్నాడు చెప్పండి? కుమారులుగా. దైవాలుగా పిలువబడుతున్నారు, దైవ కుమారులుగా పిలువబడుతున్నారు, న్యాయాధిపతులుగా పిలువబడుతున్నారు, దైవ ప్రతినిధులుగా పిలువబడుతున్నారు, రాయబారులుగా పిలువబడుతున్నారు, దూతలుగా పిలువబడుతున్నారు. విధులను బట్టి వారిలో కొందరు ప్రవక్తలు, విధులను బట్టి వారిలో కొందరు యాజకులు, విధులను బట్టి వారిలో కొందరు రాజులు. ఒక్క మాటలో చెబితే వీళ్ళందరూ ఏమై ఉన్నారు? దేవునికి ప్రజలకు మధ్యవర్తులై ఉన్నారు. అప్పుడప్పుడు దేవుడు వీళ్ళతో మీటింగ్ పెట్టుకుంటుంటాడు. ఎవరితో? వీళ్ళతో. ఎందుకు? వీళ్ళ పనితీరు ఎలా ఉందో వీళ్ళకి రిపోర్ట్ ఇస్తుంటాడు అనమాట.
విధులు అప్పగించి పంపించేలా. ఒకరోజు ఒక మీటింగ్ గురించి కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 82వ కీర్తన వచ్చేయండి. 82వ కీర్తన మొదటి వచనం చూద్దాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎవరి మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు? దైవముల మధ్య. దైవముల మధ్య అనగానే మీరు వెంటనే పుస్తకం తీసుకొని రాసుకోకూడదు, మనకు ఉండేది ఒక్క దేవుడు కాదు, ఇక చాలామంది దైవాలు ఉన్నారని. అక్కడ మ్యాటర్ అది కాదు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. నేను అడుగుతున్నా, ఎవరికి తీర్పు తీర్చుచున్నాడు? తీర్పు తీర్చుచున్నాడు, బాగానే ఉంది. దేవుడు తీర్పును ఎవరికి తీర్చుచున్నాడు? వాళ్ళకే, ఆ దైవాలకే. ఆ దైవాలకే. ఎందుకు తీర్పు తీర్చుచున్నాడు? వీళ్ళు దారి తప్పారు, దారి తప్పిన దైవాలు ఇల్లు. కింద 2వ వచనం చూడండి. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు. ఎవరిని అడుగుతున్నాడు ఇది? ఎవరిని అడుగుతున్నాడు ఇది? సామాన్యులనా? సామాన్యులను అడుగుతున్నాడా? తీర్పు తీర్చేవారితో అంటున్నాడు, మీరు ఎంతకాలము అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. ఎవరు చెప్తున్నాడు ఇదంతా? జడ్జెస్. ఎవరినైతే ప్రజల మధ్య న్యాయాధిపతులుగా, న్యాయాధిపతులు అంటే వాళ్ళకున్న మరొక పేరు ఏమిటి? దైవములు. ఎవరినైతే నియమించాడో వాళ్ళు దేవుని చట్ట ప్రకారంగా తీర్పులు తీర్చకుండా, ధర్మశాస్త్రం ఏదైతే వాళ్ళకి ఇవ్వబడిందో దేవుని నుంచి, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పులు తీర్చక పక్షపాతము కలిగిన వారై స్వలాభాపేక్ష కొరకు తీర్పులు తీరుస్తుంటే నిలబెట్టాడు అందరినీ. 6వ వచనం. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఒకప్పుడు మీకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చింది నేనే. అయినను అన్నాడు కింద. మీరు నన్ను చూడండి, బైబిల్ చూడకండి. బైబిల్లో అయితే, కానీ, అయినను అన్నాడంటే ఖచ్చితంగా ఏదో డిఫరెంట్ స్టేట్మెంట్ ఇక్కడ రాబోతోంది. మీరు దైవాలనింది నేనే, మీరు నా కుమారులని చెప్పింది నేనే. ఆ క్యాడర్నిచ్చి, ఆ యొక్క ర్యాంక్నిచ్చి మిమ్మల్ని నిలబెడితే మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు, న్యాయాన్ని తప్పి. ఇప్పుడు కింద అంటున్నాడు చూడండి ప్లీజ్. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అంటే ఇతర మనుషులు వేరు, మీరు వేరు. అంతేనా? ఈరోజు మన సదరు బోధకులు ఏం చేస్తున్నారు? పుట్టిన ప్రతి ఒక్కరు మనుషులు దైవాలే, దేవుడు ఒక్కడే దేవుడు కాదు. ఆయన మనల్ని పుట్టించాడు కనుక ఆయనకు పుట్టిన పిల్లలందరూ దేవుళ్ళే. ఆయన ఒక్కడే కాదు దేవుడు, మనము దైవాలమే. అసలు వాళ్ళు చెబుతున్నటువంటి ఆ వివరణకు ఈ కీర్తనకు ఏమైనా సంబంధం ఉందా? ఈ కీర్తనలో ఉన్నదేమిటి? సదరు బోధకులు ఇచ్చే వివరణ ఏమిటి? ఆలోచించండి. ఇతర మనుషులు వేరు, మీరు వేరు, కానీ వాళ్ళు చనిపోయినట్లే మీరు చనిపోదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. నేను మిమ్మల్ని ఒక స్పెషల్ కేటగిరీ మీకు ఇచ్చి, ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంలో మిమ్మల్ని నుంచి అంత ఉన్నత స్థానాన్ని ఇస్తే దాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారని ఈ న్యాయాధిపతులకు దేవుడు తీర్పు తీరుస్తూ చెప్పిన మాటలు. దేవుడు ఒక్కడే దేవుడు కాదు, మనం కూడా దైవాలమే అంటే ఎలా? అందుకే దీనికంటే ముందు వారిని ఏ ఉద్దేశంతో దైవాలని పిలిచారు నిర్గమకాండంలో చూపించాను. వారిని దైవాలని మాత్రమే కాదు, దేవుడు వారిని సొలొమోను గారిని ఎలాగైతే కుమారునిగా ఏర్పరచుకున్నాడో, అంటే అధికారం ఇచ్చి, అదే కోవలో అనేక మంది దైవ కుమారులు, న్యాయాధిపతులు, మధ్యవర్తులు ఆయన కుమారులుగా పిలువబడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ 6వ వచనంలో కనబడుతున్న సర్వోన్నతుని కుమారులు అనగానే పుట్టుకను బట్టి వచ్చిన కుమారత్వం కాదు, అది మధ్యవర్తిత్వ కుమారత్వం. రాద్దాం. నంబర్ 3 ఆన్ ద స్క్రీన్. పాత నిబంధనలో దీన్ని ఏమంటారు? రాసుకుందాం త్వరగా. మధ్యవర్తిత్వ కుమారత్వం, మీడియేటోరియల్ సన్షిప్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఇది మధ్యవర్తిత్వ కుమారత్వం.
ఈ మధ్యవర్తిత్వ కుమారత్వం అనేది సర్వమానవులకు ఆపాదించబడేది కాదు. మరొక విషయం ఏంటంటే, సామాన్య విశ్వాసులకు కూడా పాత నిబంధనలు ఇది వర్తించాల. 12 గోత్రాల ప్రజలు అందరూ ప్రవక్తలు కాదు. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలలో అందరూ యాజకులు కాదు, అందరూ రాజులు కాదు. దేవుని చేత నియమించబడిన ప్రవక్తలు, దేవుని చేత నియమించబడిన యాజకులు, దేవుని చేత నియమించబడిన రాజులు లేదా న్యాయాధిపతులు, వారికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన కుమారత్వము. ఏ కుమారత్వం ఇది? మధ్యవర్తిత్వ కుమారత్వం. టోటల్గా 7 భాగాలలో ఈ 3వ భాగం దగ్గర నేను దాన్ని పరిచయం చేసి ఆపేస్తున్నాను. అక్కడి నుంచి నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ మెసేజ్లో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం మధ్యవర్తిత్వ కార్యాలయం. ఒకసారి చూపించేస్తాడు, స్పీడ్గా చూద్దాం. ఇక్కడ నుంచే మన మెసేజ్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అని గుర్తుంచుకుందాం. క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయం, అది మన అంశం. 7 భాగాలు. అందులో మొదటి భాగం మధ్యవర్తి అనగా ఎవరు లేదా ఏమిటి, మధ్యవర్తి యొక్క అవసరం ఏమిటి. నంబర్ 2, పాత నిబంధనలో దేవుని మధ్యవర్తిత్వ కార్యాలయము. అండ్ నంబర్ 3, పాత నిబంధనలో మధ్యవర్తిత్వ కుమారత్వం. దీని మొదటి భాగంగా మనం తీసుకుందాం. క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయం అనే సందేశంలో ఇది మొదటి భాగం. నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ మెసేజ్లో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు విన్నది మరిచిపోకుండా ఆ సందేశం కొరకు అందరూ సిద్ధపడి రావాలి. దేవుడు అటు రీతిగా మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, మహిమగల దేవ, మీరిచ్చినటువంటి ఈ చక్కని సమయమును బట్టి, సందేశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న మాటలన్నీ మేము మనసులో ఉంచుకొని ఈ మధ్యవర్తిత్వం అంటే ఏమిటి, మధ్యవర్తిత్వ కార్యాలయం అంటే ఏమిటి, మధ్యవర్తిత్వ కుమారత్వం అంటే ఏమిటి, కొన్ని సంగతులు మేము మాట్లాడుకొని ఉన్నాం. రాబోయే సందేశము కొరకు ఇది ఒక పునాది వలె పని చేయుటకు సహాయం చేయమని, ఎవరి గృహాలకు వారు వెలుచు ఉంటుండగా క్షేమకరమైన తిరుగు ప్రయాణం అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా ప్రియులు వెంకటేష్ గారికి మీరు ఇచ్చినటువంటి మెరుగైనటువంటి ఆరోగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వారి సోదరిమణులు కృతజ్ఞత హృదయంతో మా మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని బట్టి మేము స్తుతిస్తూ మరలా మేము కలుసుకున్నట్టుకు కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ కృపా సహవాసములు మనతోను, సార్వత్రిక సంఘం అంతటితోను సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.